వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. బత్సలకూరి జోసెఫ్ ఎలియాస్ రావణ్ ప్రశ్న. మచిలీపట్నంలో కూడా బెయిల్ వచ్చింది యాజ్ ఎక్స్పెక్టెడ్. చెప్పాం ఆల్రెడీ, ఏదైతే 3 ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి సెక్షన్స్ ఉన్నాయో ఎక్సెప్ట్ ఒక దాంట్లో కేసు మాత్రం డిఫరెంట్ 2025లో, మిగతా రెండిట్లో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ సెక్షన్స్ అనేవి దాంట్లో ఉన్నాయి. అలాగే పాయకరావుపేటలో కూడా మచిలీపట్నంలో బెయిల్ వచ్చిన తర్వాత అరెస్ట్ చేసి పాయకరావుపేటలో కేసు నమోదైంది, దానికి తీసుకెళ్లారు. దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ని మనం పరిశీలించినట్లయితే గడ్డం అప్పారావు గారు కేసు పెట్టినటువంటి సెక్షన్లు 196(1), 299, 352, 353, BNS 66, ITA 2000, 2008. పెట్టినటువంటి కేసు ప్రకారం బచ్చలకూరి జోసెఫ్ అండి. ఎఫ్ఐఆర్లో ఒకసారి అది కరెక్ట్ చేసుకోండి సార్, బచ్చలపూరి అని పడింది, బచ్చలకూరి ఇచ్చినటువంటి కంప్లైంట్. పాయకరావుపేట ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారికి గడ్డం అప్పారావు రాయింది. అయ్యా, నేను గత కొన్ని సంవత్సరాల నుండి జనసేన పాయకరావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. అయితే బత్సలకూరు జోసెఫ్ రావణ్ చిన్నడేనియల్ సన్ ఆఫ్ చిన్నడేనియల్ అనే వ్యక్తి దళిత క్రైస్తవ సమర శంఖారావం అనే వేదిక మీద ప్రశ్న అనే తన యూట్యూబ్ ఛానల్లో రావణ్ మాయామంతి అనే కార్యక్రమంలో ప్రసంగిస్తూ గౌరవ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు, మా జనసేన పార్టీ అధ్యక్షులైన కొణిదెల పవన్ కళ్యాణ్ గారిపై మరియు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అనుచితంగా, అవమానకరంగా కులాల మధ్య, మతాల మధ్య, వర్గాల మధ్య గొడవలు ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు చేసినట్టు నేను చూడడం జరిగింది. అంతేకాకుండా మా అధ్యక్షుల వారు ఉప ముఖ్యమంత్రి వర్యులైన కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశపూర్వకంగా మరియు ఆంధ్రప్రదేశ్లో వర్గాల మధ్య అల్లర్లు సృష్టించే విధంగా, ప్రజల మనోభావాలు రెచ్చగొట్టేటువంటి విధంగా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా మాట్లాడుతూ, నానా దుర్భాషలాడుతూ తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై, పవన్ కళ్యాణ్ గారిపై బురద జల్లే వ్యాఖ్యలు చేసి తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియా వేదికపై 2/7/2026 సుమారు 11 గంటలకు నా యొక్క మొబైల్ ఫోన్లో ఈ లింక్ ద్వారా చూసి నాకు బాధ కలిగి నేను మా కార్యకర్తలు మనోభావం దెబ్బతీసుకొని, అంటే మనోవేదన చెంది కేసు పెట్టడం అయినది, ఆయన మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం అయినది అంటూ కంప్లైంట్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతే. పాయకరావుపేట తీసుకెళ్తారు, కోర్టులో ప్రవేశపెడతారు, జైలు వారు కోర్టు వారు ఎలాగో బెయిల్ మంజూరు చేస్తారు. ఆటోమేటిక్గా అక్కడి నుంచి మళ్ళీ ఏలూరు షిఫ్ట్ అవుతుంది కేసు. ఏలూరులో కాకుండా ఇతరత్ర ఉన్నటువంటి షిఫ్ట్ అవుతాయి. ఇక్కడ సుప్రీంకోర్టు రూల్ ఆర్టికల్ 21, 22ని దెబ్బతీయడం కాదు, వాటికి విరుద్ధంగా కూడా కాదు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటిది ఏంటి? సేమ్ పర్సన్, అంటే ఒకే వ్యక్తి ఎవరైతే అక్యూజ్డ్ అంటే దానికి సంబంధించిన నిందితుడు ఉన్నాడో ఒకే మోటోతోటి కేసు పెడుతున్నట్లయితే అది చెల్లదు అని. దాని మీద మల్టిపుల్ కేసెస్ ఒకళ్ళే పెడుతూ ఉంటే చెల్లదు అని. కానీ ఒకే వ్యక్తి మీద మల్టిపుల్ ప్లేసెస్లో మల్టిపుల్ పర్సన్స్ కేసులు పెడితే చెల్లదు అని కోర్టు వారు ఎక్కడా చెప్పలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నాకు కాస్త గొంతు ఇది అవ్వడం వల్ల మేధావులు అని వచ్చిందండి, మేధావులు రైట్. ఇక ఇది అయింది, మనోడికి బెయిల్ యాత్ర కామన్గానే జరుగుతోంది. జన సైనికులారా, కార్యకర్తలారా, దయచేసి మీ అవుట్ రేజ్ని కంట్రోల్లో పెట్టుకోండి. వాళ్ళు చట్టాన్ని అప్పట్లో చేతిలో తీసుకున్నారు అని చట్టాన్ని మీరు కూడా చేతిలోకి తీసుకోవద్దు. ఐ కెన్ అండర్స్టాండ్. నాట్ ఓన్లీ మీ, ఇంకా చాలామంది అర్థం చేసుకోగలుగుతున్నారు మీ బాధని, సామాన్యులు సైతం అర్థం చేసుకోగలుగుతున్నారు. అంటే ఇన్నాళ్ళు అనుభవించినటువంటి మనోవేదన ఎంత ఉంది అనేటువంటిది. మీ అధినాయకుడిని ఎటువంటి వ్యాఖ్యలు చేశారు, ఎలా కించపరిచారు, ఇప్పటికీ కూడా ఎలా కించపరుస్తూ ఉన్నారు, దానివల్ల మీకు వస్తున్నటువంటి ఆగ్రహావేశాలని ప్రతి ఒక్కళ్ళు గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేటువంటి ఒక అత్యంత పదునైనటువంటి ఆయుధంతో 2024 ఎన్నికల్లో తుడిచిపెట్టేశారు. కాకపోతే అవశేషాలు 11 దాకా మిగిలి ఉన్నాయి. రేపన్న రోజున మళ్ళీ ఇదే పంధా వీళ్ళు కొనసాగించుకుంటూ వెళితే మళ్ళీ అదే ఓటు అనేటువంటి ప్రజాస్వామ్యయుతమైన పదునైనటువంటి ఆయుధంతో సమూల భూస్థాపన చేయడం జరుగుతుంది. అందువల్ల మీరు భౌతిక దాడులకి వాటికి మీ ఆగ్రహావేశాలను ఉపయోగించుకోవద్దు. దయచేసి పోలీసుల్ని వాళ్ళ పని వాళ్ళని చేయనివ్వండి, మీ పని మీరు చేయండి. మీ భావ ప్రకటనని, అలాగే రాజ్యాంగం మీకు కల్పించినటువంటి హక్కుల్ని, మీ మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడిన వాళ్ళ మీద మీరు డెఫినెట్గా కేసులు నమోదు చేయొచ్చు. అది ఒకటి. అయితే పాయింట్ టు డిస్కస్ హియర్, కొన్ని ప్రశ్నలు జనసేన వాళ్ళు సంధిస్తున్నారు దీనికి సంబంధించి. ముఖ్యంగా ఈ యూట్యూబర్ రావణ్కి ప్రతి నెల పవన్ కళ్యాణ్ని తిట్టడానికి 3 లక్షలు చెల్లిస్తున్నది ఎవరు? ఇది ఈ బెయిల్ యాత్రలకి పక్కన పెట్టి మాట్లాడేటువంటిది. దీంట్లో ఈ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ని తిట్టడానికి యూట్యూబర్ జోసెఫ్ రావణ్కి ప్రతి నెల 3 లక్షలు చెల్లిస్తున్నది ఎవరు? రెండవ ప్రశ్న, కొద్ది రోజుల క్రితం వీడియో ఎక్విప్మెంట్ కోసం 25 లక్షలు ఇచ్చింది ఎవరు? సజ్జల భార్గవరెడ్డికి జోసెఫ్ రావణ్కు ఉన్న ఏకైక సంబంధం, ఈ సంబంధం ఏమిటి? పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ అసాసినేషన్ ప్రచారాలకి ఆదేశాలు ఇస్తున్నది ఎవరు? పవన్ కళ్యాణ్ వ్యతిరేక, హిందూ వ్యతిరేక ఒకే తరహా కథనాలు ఒకేసారి ఎలా వైరల్ అవుతున్నాయి?
జగన్ షెల్ కంపెనీల నుండి రావణ్ అకౌంట్లోకి ఎన్ని కోట్లు మళ్ళాయి? హిందూ వ్యతిరేక సంస్థలు జగన్, రావణ్, ప్రకాష్ రాజ్ మధ్య వారధిగా పనిచేస్తున్న కె నాగేశ్వర్కి ఎంత డబ్బు ముట్టింది? ఈ 7 ప్రశ్నలు అడుగుతున్నారు. మరి వీటికి సమాధానాలు కూడా త్వరలోనే రావాలి అనేది ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నటువంటి అంశం. సరే, ఇదంతా పక్కన పెడితే మనోడి బెయిల్ యాత్ర, జైలు యాత్ర, అలాగే నిన్న ఆడియో కూడా ఒకటి లీక్ అయింది. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా నడుస్తోంది. ఎవరెవరిని ఎక్స్టార్షన్కి గురి చేశాడు అనేటువంటి పాయింట్ కూడా వస్తోంది. అండ్ నిరాహార దీక్ష చేస్తున్నాడు, ప్రభుత్వం చేస్తున్నటువంటి దాని మీద చేస్తున్నాడు అని చెప్పని కూడా చాలామంది చెప్తున్నారు. అందులో వాస్తవం ఏంటనేది మరి పోలీసులు తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే వైసీపీ నుంచి పాపం పొన్నవల్ సుధాకర్ రెడ్డి కూడా పక్కకి వెళ్ళిపోయాడు. అలాగే బలవంతంగా ఆయన ఆవేశాన్ని, ఆయన ఆత్మగౌరవాన్ని అణుచుకుని మరి పాపం జడశ్రవణ్ కుమార్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడ, అంటే రావణ్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి పాపం ఆయన శాయశక్తుల ప్రయత్నించి బెయిల్ తెప్పిస్తున్నారు అనేటువంటిది ఒకటి ఇది తెలుస్తోంది. ఇది ఈ బెయిల్ యాత్రకి సంబంధించి ఉన్నటువంటి అంశం. ఏదో ఉంటుంది చూసారా పాట మనకి, ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఏలనో, అలాగా బెయిలు యాత్రలకి రావణు వెడలే ఆహకారాలు బోలెడు. ఇన్నాళ్ళు తిట్టించుకున్నటువంటి వాళ్ళు ఆనందిస్తున్నారని చెప్పి కొంతమంది అంటున్నారు. తిట్టించుకున్న వాళ్ళు కానీ, అవమానాలు పడ్డవాళ్ళు కానీ ఎక్కడ ఆనందించట్లేదండి. చట్టం తన పని తాను చేసుకు వెళుతోంది అనేటువంటి దాంట్లోనే ఉండి వాళ్ళు చేయాల్సినటువంటి విద్యుక్త బాధ్యతల్ని నెరవేరుస్తున్నారు బాధ్యతాయుతంగా, ప్రజలు వాళ్ళకి ఇచ్చినటువంటి అధికారంతో. అంతే తప్ప అధికారాన్ని చేతిలోకి తీసుకుని ఎవరు ఇక్కడ ఏమీ చేయడం లేదు అన్నది మాత్రం చాలా స్పష్టం. ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.